ఎన్టీపీసీ 2021లో జరిగిన అఫీషియల్ పేపర్‌లోని ప్రశ్నలు ఇవన్నీ. ఒక చిన్న విషయం, మన ఛానల్‌లో చెప్పే ప్రతి ఒక్కటి ఈ వీడియోతో సహా మీకు పీడీఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎవరైనా ఏఎల్పీ అండ్ టెక్నీషియన్‌కి సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఒక కోర్స్ లాంచ్ చేసాం. ఒకసారి దాన్ని కూడా చూడండి. ద నెంబర్ ఇలా ఒక నెంబర్ ఇచ్చి అది డివిజిబుల్ బై 11 అన్నాడు. ఆ నెంబర్‌లోని ఎక్స్ వాల్యూ ఏంటని అడిగాడు. ముందు ఆ నెంబర్ రాద్దాం రండి. 9, 3, 2, 4, 8 ఎక్స్ 6. డివిజిబుల్ బై 11 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ 11 మల్టిపుల్ అయి ఉండాలి, లేదంటే 0 అయి ఉండాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ డిజిట్స్ చేద్దాం రండి. 9, 2, 8, 6. ఇవి ఆల్టర్నేటివ్ డిజిట్స్ కదా. 9కి 2 కలిపితే 11, 8కి 6 కలిపితే 14. 11, 14 25 ఈక్వల్ టు 4కి 3 కలిపితే 7. ఇది ఒక ఎక్స్ అంటే 7 ప్లస్ ఎక్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 0 అవ్వాలి, లేదంటే 11 మల్టిపుల్ అవ్వాలి. మీరు గమనిస్తే ఇలా వీటిని ఒక లుక్ ఇలా వేసి ఇలా పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్లో 7 పెట్టండి. 7కి 7 కలిపితే ఎంత? 14. 25లో నుంచి 14 అంటే డిఫరెన్స్ ఎంత? 25 మైనస్ 14 అంటే 11 అయింది కదా. 11 మల్టిపులే కదా 11 అంటే. సో ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్. మరి తెలియకపోతే ఎలా చేయాలన్నా అంటే ఒక్కొక్క ఆప్షన్ పెట్టేసుకోండమ్మా, సరిపోతుంది. ఇన్ ఏ డివిజన్ ఆఫ్ సమ్ ద డివిజర్ ఈజ్ 2 టైమ్స్ ది కోఎఫిషియంట్ అండ్ 6 టైమ్స్ ది రిమైండర్. రిమైండర్ ఎంత అన్నాడు? 8. రిమైండర్ 8 అన్నాడు కాబట్టి డివిజర్ ఈజ్ 6 టైమ్స్ ది రిమైండర్. అప్పుడు డివిజర్ ఏమవుతుంది? 6 × 8 48. ఇప్పుడు ఇది చూడండి, డివిజర్ ఈజ్ 2 టైమ్స్ ది కోఎఫిషియంట్. ఇది ఈ కోఎఫిషియంట్కి 2 టైమ్స్లో ఉంటుందంట ఈ డివిజర్. ఇది 48 అంటే ఇది ఎంత అవుతుంది అప్పుడు? 24. ఇక్కడ వరకు అందరూ చేస్తారు. మీకు తెలియాల్సిన రూల్ ఏంటి? మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు చూడండి. డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇది తెలిస్తేనే ఈ సమ్ చేయగలరు, లేకపోతే చేయలేరు. సో నీట్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి. మనల్ని అడిగింది ఏంటి? డివిడెంట్ వాల్యూ. ఇది అడిగాడు. డివిజర్ ఎంత? 48. కోఎఫిషియంట్ ఎంత? 24 ప్లస్ రిమైండర్ 8. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం రండి. అన్నిట్లోనూ జీరోస్ ఉన్నాయి కదా, ఇంకా చేయొద్దు. ఒకవేళ అన్నిట్లోనూ జీరోస్ లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు చెప్తా. 4 8 32. చివరిలో ఒక 2 ఉంటుంది. ఈ 2కి 8 కలిపితే ఒక 0 వస్తుంది. అన్నిట్లోనూ ఉంది కదా. ఇప్పుడు చేద్దాం. 48 24 నాకు కావాలి. 48 20 ఎంత? 960. ఇప్పుడు 48 4 ఎంత? 192. కలిపేద్దాం. ఒక 2 15 11 ప్లస్ 8 1152కి 8 కలిపితే 1160. మీరు ఎక్కడి దాకా చేసినా చాలు, 960 వరకు చేసినా చాలు. ఆప్షన్స్లో 960 కన్నా ఎక్కువ ఉన్నది ఒకటే ఉంది కదా. సో బిట్ అంతా కంపల్సరీగా చేయక్కర్లా, కాకపోతే మీకు ఇది తెలిసి ఉండాలి. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ 2/3 ఆఫ్ హిస్ క్యాపిటల్ ఎట్ ద రేట్ ఆఫ్ 6%. అలాగే 1/5 ఆఫ్ ది క్యాపిటల్ ఎట్ ది రేట్ ఆఫ్ 10%. 2/3 అన్నాడు, 1/5 అన్నాడు. క్యాపిటల్ అనేది ఎంత అవుతుంది సుమారు? మనకు సమ్ ఈజీగా రావాలంటే ఇక్కడ డెనామినేటర్లో ఉన్న 3ని, ఇక్కడ డెనామినేటర్లో ఉన్న 5ని చూసి 3 × 5 అని రాసుకోవాలి. అప్పుడు క్యాపిటల్ ఎంత? 15 పార్ట్స్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ 2/3 అన్నాడు కదా. 2/3 ఆఫ్ 15 ఎంత? 3 × 15 5 సార్లు అంటే 10. ఈ 10ని ఏం చేశాడంట? 6% చొప్పున. 10 × 6% అంటే ఏమవుతుందమ్మా? 0.6. ఇక్కడ రాస్తున్నా తెలియకపోతే. ఈ 0 క్యాన్సిల్. 6/10 అంటే 0.6. తర్వాత 1/5 అంట. 1/5 ఆఫ్ క్యాపిటల్ అంటే 15 అంటే 3 సార్లే కదా. ఈ 3 అనేది ఎంతకి ఇస్తున్నాడంట? 10%కి ఇస్తున్నాడంట. 3 × 10% అంటే ఎంత? 0.3. అండ్ ద రిమైనింగ్ అట్ 15%. 10 3 13 మొత్తం 15 అనుకున్నాం. మిగిలింది 2 కదా. ఆ 2ని ఎంతకి?
15%కి 2 ఇంటూ 15/100 0.3. మీకు అర్థం కావాలని ఇన్ని స్టెప్పులు రాశా. ఎగ్జామినేషన్లో ఇవే పడిపోవాలి. 1 మినిట్లో అయిపోతుంది సమ్ము. 3 కలపండి, 6కి 3 కలిపితే 9, 9కి 3 కలిపితే 12 అంటే 1.2. ఎప్పుడు 600కి. ద క్యాపిటల్ విల్ బి, క్యాపిటల్ అంటే ఎంత? 15 పార్ట్స్ అనుకున్నాం కదా, 15xకి ఎంత? 12 ఉంది, ఇక్కడ 600 ఉంది, ఎన్నిసార్లు పోతుంది? 5 0. కానీ ఇది 1.2 కదా, 500 ఇంటూ 15 అంటే 7500. తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి, 600 ఇంటూ 15/1.2. ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేస్తే ఇక్కడ 10 రాస్తా. 12 600లో 5 సార్లు 0 50. 500 ఇంటూ 15. 7 ఆరెంజెస్, 28 యాపిల్స్, 42 మ్యాంగోస్ are planted in a row such that the same number of trees of the variety only. అడిగిందేంటి? మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అడిగాడు. అసలు ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రో ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం రండి. మ్యాక్సిమం అంటే ఏంటి? HCF. 7కి 28కి 42కి HCF ఎంత? 7. ఇప్పుడు అడిగింది మినిమం కదా, 7 + 28 + 42/7. 28కి 42, 42కి 7 కలిపితే ఎంత? 77/7 అంటే 11. థర్డ్ ఆప్షన్. ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. మనకి HCF వచ్చాక ఇది HCF దేనికి? 7కి, 28కి, 42కి. ఎలా చెప్పేసా 7 అని? 7లో 28 పోతుంది, 7లో 42 పోతుంది. సో ఖచ్చితంగా HCF 7. తర్వాత 7/7 + 28/7 + 42/7. ఇలా ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా ఇది రాశా. మీరు కూడా ఎగ్జామినేషన్లో ఇలా 7 అని రాసుకొని 77/7 అని రాసి కొట్టేసేయాలి. ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 36. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. అన్ని సైడ్లు సమానం కదా, అంటే 3A = 36 అయితే సైడ్ ఎంత? 12, 12, 12. అండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ ఇస్ 6. ఇది లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అంటే 6 అంట. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 12, హైట్ ఎంత? 6. 2×12లో 6 సార్లు. ఇంకా చేయకూడదు, ఇంకా 36 అని పెట్టి వెళ్ళిపోవాలి. The ratio of the percentages of the Alok and Anil is 3:4. Alok, Anil 3 parts, 4 parts. Alok age 20 years from now. 3p + 20. Now అంటే ఇప్పటికే అని అర్థం. will be 62. 62లోంచి 20 చేస్తే ఎంత? 42. 3p = 42 అయితే p వాల్యూ ఎంత? 14. అడిగింది ఏంటి? అనిల్ ఏజ్ అంటే 4 పార్ట్స్. 14 × 56. స్టార్టింగే మీరు 4 పార్ట్స్ కాబట్టి 4 మల్టిపుల్ చూడొచ్చు, కానీ ఇక్కడ నన్ను ఉంది కదా, బిట్ చేయాలి. ద మినిమం వాల్యూ షుడ్ అసైన్ టు x. ఓకే, 9 డివిజిబుల్ అడిగాడు ఇక్కడ ఇచ్చిన నెంబర్లో. 2, 3, 4, 6, x, 4, 5. అసలు స్టార్టింగ్ ఇందులో ఎన్ని 9s ఉన్నాయో చూద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, మినిమం వాల్యూ అడిగాడు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం అంటే. ఫస్ట్ ఇందులో ఎన్ని 9లు ఉన్నాయో చూద్దాం రండి. 5కి 4 కలిపితే 9, ఒక 9 వెళ్ళిపోయింది. 6కి 4 కలిపితే 10, 13, 13కి 2 కలిపితే 15. 9తో పోవాలి కాబట్టి 9 రోజుల్లో 18. ఎక్స్ వాల్యూ ఎంత అయితే 18 వస్తుందమ్మా 15కి? ఎక్స్ ప్లస్లో 3 పెట్టుకుంటేనే కదా, 15కి 3 కలిపితే 18. ఫోర్త్ ఆప్షన్. చూడండి, ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, పీడిఎఫ్లో కరెక్ట్గా ఇస్తాను. ఇది cos power nx + 1/cos power nx. ఇప్పుడు చేద్దాం. cos x + 1/cos x = 2.
ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? కాస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 2 కదా. నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తా 2 కాస్ ఎక్స్ అని. ఇప్పుడు మళ్ళీ కాస్ స్క్వేర్ ఎక్స్ దీన్ని ఇటు పట్టుకొచ్చేస్తాను, మైనస్ 2 కాస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు చేశాక ఒక్క నిమిషం అలా చూడాలి, వీటిని చూసి ఇలా సెకండ్ ఆప్షన్ అని పెట్టేసేయాలి. ఎందుకు నేను ఇప్పుడు చెప్తా. ఇది ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1 అంటే బి స్క్వేర్ మైనస్ ఇక్కడున్న మైనస్ని 2, ఈ 2ని రాసుకున్నా. ఏ అంటే కాస్ ఎక్స్, బి అంటే 1. సో దీన్ని ఏమని రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కాస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కదా. అంటే అప్పుడు కాస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0, కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ 1ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 1 ప్లస్ 1/1 2. If an article sold at 150% of profit, the ratio of its cost price to selling price. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 150% ఆఫ్ ది ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి ఒక 150 కూడా కలిపితే 250. ఇదే సెల్లింగ్ ప్రైస్. అడిగింది రేషియో కదా, 0 0 క్యాన్సిల్, 5 ఎక్కడలో 2 సార్లు 5 సార్లు. మనం చేసింది తప్ప కాదని డౌట్ వస్తే చూడండి. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 250, డిఫరెన్స్ ఎంత? 150. ఇచ్చింది అదే కదా. లెంత్ బ్రెడ్త్ హైట్ ఇచ్చాడు 15 20 30 అని. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ది 4 వాల్స్ ఆఫ్ ది రూమ్? ఫార్ములా ఏంటమ్మా? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ హైట్ చివరిన ఉంది అంటే 30, లెంత్ బ్రెడ్త్ 30 అంటే ఈ రెండేగా మిగిలినవి. 15కి 20 కలిపితే 35. 30 రోజులు 60, 60 ఇంటూ 35, 35 ఆర్లు కావాలి నాకు. 35 రోజుల్లో 70. నాకు 6 కావాలి కాబట్టి ఇంటూ 3 73 210. ఇక్కడ ఒక 0 వదిలేసాం కదా. క్యాలిక్యులేషను మీరు ట్రై చేయాలంటే దాని అంతట అదే వస్తుంది. 1200 యాపిల్స్ ఉన్నాయంట, డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్. ఈచ్ బాయ్ గాట్ థ్రైస్ మెనీ ఆఫ్ ద యాపిల్స్ యాజ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఫస్ట్ గ్రూప్ నెక్స్ట్ అనుకుందాం. బాయ్స్ ఎంత అంట? థ్రైస్ ఆఫ్ ది గ్రూప్ కదా, 3x. ద నెంబర్ ఆఫ్ ది బాయ్స్ ఇన్ ఏ గ్రూప్ అంటే గ్రూప్ కావాలి, నాకు ఎక్స్ వాల్యూ కావాలి. గమనించండి, ఈచ్ బాయ్ గెట్స్ అంటే 3x యాజ్ మెనీ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ది గ్రూప్ అంటే 3x ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1200. 3 ఎక్కువ 1200లో 400 సార్లు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 400 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? 20. సెకండ్ ఆప్షన్. ఈ సింగిల్ స్టెప్ ఒకటి రాసి పెట్టేసి వెళ్ళిపోవాలి అంతే. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ రికవర్డ్ ఫ్రమ్ 2 డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ 1200 ఫర్ 3 years ఈస్ 10.80. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. డైరెక్ట్గా ఇలా 10.8 అని దీన్ని రాసుకొని ఇక్కడ 12ని 3ని చూసి 12 మూల 36, 36లో 10.8 అంటే 108 3 సార్లు 10.8 కాబట్టి 0.3 ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రికవర్డ్ ఫ్రమ్ 2 డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ 1200. ఫస్ట్ 1200 అంట, 3 years అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కదా, R1/100. మళ్ళీ అలాగే ఇదే 1200ని మళ్ళీ ఇదే 3 yearsకి ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R2/100. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10.8 అన్నాడు. 00 00 క్యాన్సిల్, 00 00 క్యాన్సిల్. 12 ముళ్ళ 36 R1. ఇక్కడ కూడా 12 ముళ్ళ 36 R2. 36ని కామన్ తెస్తే R1 మైనస్ R2 ఎంత అన్నాడు? డిఫరెన్స్ 10.8. ఈ 36 ఇటు నుంచి ఇటు రాస్తే
దీంట్లో 3 సార్లు పాయింట్ ఉంది కాబట్టి 0.3. ఇందాక కూడా మీకు చెప్పింది ఇదే లాజిక్. ఎగ్జామినేషన్లో మీరు స్టార్టింగ్లో చెప్పింది చేయడానికి ట్రై చేయండి. ద ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. ఫస్ట్ 100 అనుకున్నాను, 20% తగ్గిందంట అంటే 80/100. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10% అంటే 110/100. 100 క్యాన్సిల్. ఈ 00 కింద ఉన్న 100 క్యాన్సిల్ అంటే 88. ఆప్షన్స్లో ఇది ఉండదు. అడిగింది ఏంటిది? నెట్ చేంజ్. స్టార్టింగ్ 100 అనుకున్నాం, నాకు 88 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 12. అంటే నన్ను అని పెట్టాలి. ఒరిజినల్ పేపర్లో 12 అని ఉంటుందమ్మా, మన దగ్గర కొంచెం తేడాగా ఉంటాయి ఆప్షన్స్ కూడా. ఇఫ్ ద డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5, దాని యొక్క ఏరియా అడిగాడు. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగనల్ స్క్వేర్. అసలు ఇది కరెక్టా కాదు ఒకసారి వెరిఫై చేద్దామా సరదాగా. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ సైడ్ని ఏ అనుకున్నాను అనుకోండి, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే కదా, ఈక్వల్ టు హాఫ్. డయాగనల్ స్క్వేర్ అంటే √2a హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? హాఫ్ ఇంటూ 2a స్క్వేర్ అవుతుంది కదా. ఇది క్యాన్సిల్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సరిపోయింది కదా. ఊరికి నేను చెప్పా తెలుసుకుంటారని. ఇప్పుడు చూడండి, హాఫ్ ఇంటూ ఫస్ట్ ఇది 3 పార్ట్స్ అంట అంటే 3x హోల్ స్క్వేర్. అడిగింది రేషియో కదా, మళ్ళీ కిందది ఏరియా కూడా హాఫ్ ఇంటూ తర్వాతది 5x హోల్ స్క్వేర్. ఈ హాఫ్ క్యాన్సిల్. ఇక్కడ ఉన్న ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఇది 3 స్క్వేర్ కదా 9, ఇది 5 స్క్వేర్ కదా 25. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. మీరు ఇలా చదవంగానే 3:5 అని కనబడుతుంటే వీటిని హోల్ స్క్వేర్ చేసి వేసేయాలి. సో స్క్వేర్ యొక్క డయాగనల్స్ ఇచ్చి ఏరియా అడిగితే డయాగనల్స్కి హోల్ స్క్వేర్ వేయడమే. 3:5 అని ఇచ్చాడు, 9:25 అని పెట్టేసి వచ్చేయాలి.